హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు N19 తెలుగు. సో ఈరోజు మీకు వచ్చిన టాపిక్ వచ్చేసి ఐపీఎల్లో మన నెక్స్ట్ టీం ఎంఐ ముంబై ఇండియన్స్. తెలుసు కదా ముంబై ఇండియన్స్ అంటే ఎవరు? 5 సార్ల ఛాంపియన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. ముందు మనం ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడుకుందాం. సారీ, చాలా మంచి పటిష్టమైన టీంతో ఉంది. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో గత సీజన్స్లో కనీసం ప్లేఆఫ్స్ కూడా చేర్చుకోలేని ముంబై ఈసారి కంపల్సరీ టైటిల్ కొట్టాలని చెప్పేసి ఒక కసితో ఉంది. హార్దిక్ పాండ్యా మనం చూసాం కదా రీసెంట్గా వరల్డ్ కప్లో ఏ విధంగా విజృంభించాడో. కుంఫు పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, మంచి మంచి బ్యాటర్స్ బౌలర్స్ కలగలిపిన టీం ఏదైనా ఉందంటే అది మన ముంబై ఇండియన్స్. సో ఒకసారి టీమ్ స్క్వాడ్ చూసుకుందాం, టీమ్ కాంబినేషన్ చూసుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్ స్టార్ట్ మై ఛానల్ N19 తెలుగు. సో టీమ్ స్క్వాడ్ కనుక మొత్తం స్క్వాడ్ చూసుకున్నట్లయితే మీకు చెప్తా నేను. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మించ్ అండ్ షెఫ్రన్ రూథర్ఫోర్డ్, ర్యాన్ రికల్టన్, క్వింటన్ డికాక్, దినేష్ మెలీవర్ అండ్ తిలక్ వర్మ. వీళ్ళంతా బ్యాటర్ స్పెషలిస్ట్. ఒకసారి ఆల్రౌండర్ చూద్దాం. హార్దిక్ పాండ్యా, నమన్ధీర్, మిచెల్ శాంట్నర్, రాజ్ అంగడ్ బవా, అథర్వ అంక్లోర్ అండ్ మయాంక్ రావత్, కార్బన్ బోస్క్, విల్ జాక్స్, శార్దుల్ ఠాకూర్. వీళ్ళు ఆల్రౌండర్స్ టీం మొత్తంలో. ఒకసారి బౌలర్స్ కనుక చూసినట్లయితే మెయిన్గా ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చహార్, అశ్విని కుమార్, రఘు శర్మ, మహమ్మద్ ఇజార్, అల్లా గజాన్ఫర్, జస్ప్రీత్ బుమ్రా. సో మనం చూసినాం కదా, అసలు భీకరమైన టీం అయితే కనిపిస్తుంది అటు బౌలింగ్లోను ఇటు ఆల్రౌండర్లోను. సో నా ప్లేయింగ్ లెవెల్ నేను ప్రిడిక్ట్ చేస్తాను. యాజ్ యూజువల్గా రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాటర్. రోహిత్ శర్మతో పాటు ఎవరు ఈసారి క్వింటన్ డికాక్ ఉన్నాడు ఓపెనింగ్ బ్యాటర్. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంది. 1 డౌన్లో వచ్చేసి సూర్య వస్తాడు. సెకండ్ డౌన్లో తిలక్ వర్మ. థర్డ్ డౌన్లో ర్యాన్ రికల్టన్. మేబీ వికెట్ కీపర్గా తను తీసుకోకపోయినా ఛాన్స్ అయితే ఉంటే మాత్రం 5లో తీసుకుంటారు. ఒకవేళ తను కనుక లేకపోతే ఇక్కడ ఎవరు తిలక్ వర్మ తర్వాత మేబీ ర్యాన్ రికల్టన్నే తీసుకోవచ్చు. కీపర్గా ఉన్నా కూడా తనకు ఛాన్స్ ఉండొచ్చు. క్వింటన్ డికాక్ కూడా వికెట్ కీపర్ కాబట్టి తనకు ఛాన్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఆల్రౌండర్స్కి వచ్చేసి నమన్ధీర్, హార్దిక్ పాండ్యా, అలాగే విల్ జాక్స్ని అనుకుంటే నెంబర్ 4లో కానీ ఆడించవచ్చు. విల్ జాక్స్ని అంటే మూమెంట్ని బట్టి విల్ జాక్స్ని ఆడిస్తారు. అదేవిధంగా శార్దుల్ ఠాకూర్ ఇది ఒకటి. ప్లస్ ఆ తర్వాత మెయిన్గా ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు ఫేస్ బౌలర్స్ ఉంటారు. ఆ తర్వాత స్పిన్ వచ్చేసరికి దీపక్ చహార్ కూడా స్పిన్ బౌలరే, ఫాస్ట్ బౌలరే. మయాంక్ మార్కండే. లాస్ట్ టైం అశ్విన్ కుమార్ని ఏదో టీంలో చూశాను, నాకు గుర్తులేదు. అశ్విన్ కుమార్ని ఒకవేళ స్పిన్నర్గా తీసుకునే ఛాన్స్ ఉంది. మహమ్మద్ ఇజార్ కానీ అల్లా గజాన్ఫర్. సో ఒకసారి కనుక మొత్తం మీకు చెప్తాను నేను. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఇద్దరు. 1 డౌన్లో సూర్య, తిలక్ 4, ర్యాన్ రికల్టన్ 5, ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా 6, నమన్ధీర్ 7, ఎవరు 7, ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ 8,
బౌలర్ వచ్చేసి ట్రెంట్ బౌల్ట్ 9, బుమ్రా 10, ఒక స్పిన్నర్ బౌలర్ అశ్విన్ కుమార్ 11. నేను అనుకుంటున్నా నా టీం ప్రిడిక్షన్ అయితే ఇది. సో ముంబై టీం వచ్చేసి చాలా పటిష్టంగా ఉంది. అటు బౌలింగ్లో భీకరమైన బౌలింగ్ టీం ఉంది ఈసారి. 4 వికెట్ కీపర్స్ ఉన్నారు. మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. మిచెల్ శాంట్నర్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. అలాగే మిచెల్ శాంట్నర్ కెప్టెన్ కూడా న్యూజిలాండ్కి. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే ముంబై టీంలో నేను కెప్టెన్స్ చెప్తాను. నేను రోహిత్ శర్మ కెప్టెనే, సూర్యకుమార్ కెప్టెనే. ఇటు చూస్తే ఎవరు, హార్దిక్ పాండ్యా రియల్ కెప్టెను, మిచెల్ శాంట్నర్ కెప్టెనే. కాబట్టి చాలామంది కెప్టెన్స్ మనకు ఈ టీంలో కనిపించడం జరుగుతుంది. మొన్నటి వరకు ఇషాన్ కిషన్ పోయిన సీజన్ హైదరాబాద్ తీసుకుంది. సో ఈ సీజన్ కూడా తను హైదరాబాద్ని కంటిన్యూ అవుతున్నాడు. సో ఎనీవో ఇది ముంబై ఇండియన్స్ గురించి నా ప్రిడిక్షన్. మీకు ఎలా అనిపించిందో ఏంటిది కామెంట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్గా మరిన్ని టీమ్స్ గురించి మాట్లాడతాను. సో ఇది శాంపుల్గా మాత్రమే మాట్లాడుతున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూస్తూనే ఉండండి N19 తెలుగు. ఇది మీ ఛానల్.